మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి 9 గంటల 50 విశ్వాస విడిచిండ్రు. అధికారిక ప్రకటన రిలీజ్ చేసిండు. ఈ రోజు ఎన్నో ఆర్థిక సంస్కరణలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి. మా పివి నరసింహారావు గారి హయాంలో దేశము ఆర్థిక లోటున్న సందర్భంలో సంస్కరణలను క్రియేట్ చేసి ఆ దేశాన్ని అగ్రగమే నిలబెట్టినటువంటి ముఖ్యమైన వ్యక్తి మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఈయన హయాంలోనే ఇది ఒక ప్రస్థానం చూసుకుంటే 1970లో భారత ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిండు. 1976 నుంచి 80 వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసిండు. 82 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేసిండు. 91 నుంచి 96 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. 98 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత కూడా ఉన్నాడు. 2004 నుంచి 22 వరకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2009-22 రెండోసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 91 నుంచి 2024 సుదీర్ఘంగా రాజకీయ సభ్యుడిగా పనిచేసింది. అంత మంచి గొప్ప సంస్కృతిని కోల్పోవడం అనేది ఈ భారతదేశటువంటి ప్రజలకు లోటుగా భావించవచ్చు. ఏమైందంటే ఈ రోజు ఉపాధి హామీ పథకం కానీ ఉపాధి హామీ పథకం 100 రోజుల పని ప్రతి గ్రామాలలో ఈరోజు 100 రోజుల పని వల్ల చాలా మంది ఉపాధి పొందారు. అది కూడా కారణం మన మన్మోహన్ సింగ్ గారి. ఇంకోటి మనం చూసుకోవాల్సిన విద్యాకు చట్టం అమలుకు 2009లో చట్టం చేసిండు. నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలోనే విద్యాకు చట్టాన్ని ఆమోదించిండు. మంచి చట్టం తెచ్చిండు. ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు కంపల్సరీ అమలు చేయాలని చెప్పేసి హక్కు కల్పించినటువంటి ఒక మంచి మేధావి. ఆధార్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉండాలని చెప్పేసి, ఒక నెంబర్ ఉంటే అన్ని ఉంటాయని చెప్పేసి ఆధార్ కార్డు కూడా మన్మోహన్ సింగ్ గారి వాళ్ళ ఆయాంలోనే జరిగింది. ఇంకోటి మనం పోల్చుకుంటే ఈయన రాజ్యసభకు వచ్చిన సందర్భంలో క్రమశిక్షణకు మారుపేరుగా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు నేను వస్తలేనని చెప్పేసి ఒక లీవ్ లెటర్ కూడా రాజ్యసభకు పంపించిన సందర్భం. దాన్ని మన అప్పుడు ఉన్నటువంటి మన సభ అధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు చదివి వినిపించిన సందర్భం. అంత గొప్ప నాయకుడు. ఈ రోజులలో ఉన్న చాలా మంది చూసినాం. ఇలాంటి మేము చట్టసభల్లో ఉండాలన్నా వద్దా ముట్టుపుడికి పోయే సందర్భాలు ఉన్న సందర్భంలో ఇలాంటి మేధావి ఇంత క్రమశిక్షణ గల వ్యక్తి ఆ రోజు అంత గొప్ప పని చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు ఈయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే ఉంటుంది. ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మంచి సంస్కరణలు చేసిన ఆర్థిక సంస్కరణలు ఈ రోజు మనం నిలదొగలుగుతున్నాం అంటే కూడా మన్మోహన్ సింగ్ గారు అనేది మనం మర్చిపోకుండాల్సిన సందర్భం. ఇంకోటి మన్మోహన్ సింగ్ గారికి అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఉన్నది. మన పివి నరసింహారావు గారి హయాంలోని సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి. ఈ చూసిన నరేంద్ర మోడీ గారితో ఉన్నాడు, వెంకయ్య నాయుడుతో ఉన్నాడు, వివిధ దేశాల వాళ్ళతో కూడా అందరితోటి ఉన్నాడు. ఇంత మంచి